నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఆంధ్రాలో ఉప్పు సత్యాగ్రహం నిర్వహించేటందుకు సర్వాధికారిగా నియమించబడిన వ్యక్తి ఎవరు అని చెప్పేసి అడుగుతా ఉన్నాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 దండు నారాయణరాజు, ఆప్షన్ 2 కొండా వెంకటప్పయ్య, ఆప్షన్ 3 కె నాగేశ్వరరావు, ఆప్షన్ టీ టంగుటూరి ప్రకాశం పంతులు అంటున్నాం. ఎవరండి? ఆబ్వియస్లీ గాంధీజీ చేపట్టినటువంటి ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా ఆంధ్ర ప్రాంతంలో ఉప్పు సత్యాగ్రహంలో జరిగేటటువంటి అన్ని ప్రాంతాలకి డిక్టేటర్‌గా నియమింపబడినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే కొండా వెంకటప్పయ్య అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. మీకందరికీ తెలుసు బ్రిటిష్ వాడు మనం తినేటటువంటి కూరలో వేసుకునే ఉప్పు పైన కూడా వాడు పన్నులేస్తున్నాడని చెప్పేసి, ఆ ఉప్పు చట్టాలను వ్యతిరేకించి మా ఉప్పుని మేమే తయారు చేసుకుంటామని చెప్పేసి 1930 మార్చి 12వ తేదీన 79 మంది తన అనుచరులతో గుజరాత్‌లోని సబర్మతి ఆశ్రమంలో ప్రారంభమయ్యి దండి గ్రామానికి చేరుకుంటాడు. ఎప్పుడు? 1930 ఏప్రిల్ 6న. 1930 మార్చి 12న సబర్మతిలో ప్రారంభమైతే 1930 ఏప్రిల్ 6న దండికి చేరి దండి బీచ్ దగ్గర ఉప్పు చట్టాలను ఉల్లంఘించి ఉప్పుని తయారు చేస్తాడు మహాత్మా గాంధీజీ. మరి ఈ 79 మంది అనుచరుల్లో పాల్గొన్నటువంటి మన ఆంధ్ర ప్రాంత నాయకుడు ఎవరయ్యా అంటే ఎర్నేని సుబ్రహ్మణ్యం అండి. గాంధీజీ చేపట్టిన ఉప్పు సత్యాగ్రహంలో సబర్మతి గ్రామం నుంచి దండి గ్రామం వరకు పాల్గొన్నటువంటి దండి మార్చ్‌లో పాల్గొన్నటువంటి ఆంధ్ర నాయకుడు ఎవరంటే ఎర్నేని సుబ్రహ్మణ్యం. ఇలా గాంధీజీ ఉత్తర భారతదేశంలో సబర్మతి నుంచి దండి ప్రాంతానికి చేశాడు. కానీ ఓవరాల్ భారతదేశం మొత్తం మీద కూడా తీర ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఈ తీర ప్రాంతాలన్నింటిలో కూడా ఉప్పు చట్టాలను వ్యతిరేకించండి. అంటే బ్రిటిష్ వాడు మనం తినేటటువంటి ఉప్పు పైన వాడు చట్టాలు వేయడం ఏమిటి? మన ఉప్పుని మనమే తయారు చేసుకుందాం. తీర ప్రాంతాల్లో ఉన్న ప్రతి నాయకులు గూడా మీ సముద్రాల దగ్గరికి వెళ్లి ఉప్పుని తయారు చేయండి. బ్రిటిష్ వారి యొక్క ఉప్పు చట్టాలను వ్యతిరేకించండి అని గాంధీ పిలుపునివ్వడంతో ఆబ్వియస్లీ మన ఆంధ్ర ప్రాంతం గూడా మనది గూడా తీరరేఖను కలిగి ఉంది గదండీ! సో, మనం గూడా ఈ యొక్క ఉప్పు చట్టాలను వ్యతిరేకిస్తూ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరికి నాయకత్వం ఇచ్చాం. అలా ఓవరాల్ ఆంధ్ర ప్రాంతానికి మొత్తానికి కూడా ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా డిక్టేటర్‌గా నియమింపబడినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే కొండా వెంకటప్పయ్య. అయితే మనము ఆంధ్ర ప్రాంతంలో చాలా ప్రాంతాల్లో ఉప్పు చట్టాలని వ్యతిరేకించామండి. మరి ఎక్కడెక్కడ ఉప్పు చట్టాలను వ్యతిరేకించాం? వాటికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తులు ఎవరయ్యా అంటే ప్రధానంగా మచిలీపట్నంలో వచ్చేసి మచిలీపట్నం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బ్రిటిష్ వారి ఉప్పు చట్టాలను వ్యతిరేకించడంలో భాగంగా ఆంధ్ర ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఉప్పు చట్టాలను ఎక్కడ వ్యతిరేకించాం? ఎక్కడ ప్రారంభమైంది ఉప్పు సత్యాగ్రహం అంటే మచిలీపట్నం అండి. అక్కడ అధ్యక్షత అంటే ఆ మచిలీపట్నంలో జరిగిన ఉప్పు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో నాయకత్వం వహించిన వ్యక్తి ఎవరయ్యా అంటే మచిలీపట్నంలో అయ్యదేవర కాళేశ్వరరావు మరియు భోగరాజు పట్టాభి సీతారామయ్య అండి. అలాగే విశాఖపట్నంలో తెన్నేటి విశ్వనాథం గారు నాయకత్వం వహించారు.